అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 3 ఎకరాలు. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 9 కిలోమీటర్లున్నర వరకు ఉంటుందండి. అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 43 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. ఈ సైట్‌కి దగ్గరలో ఉన్నటువంటి తార్ రోడ్‌ని మనం బ్లాక్ టాప్ రోడ్‌ని చూస్తున్నామండి. ఈ ఏరియా చాలా బావుంటుంది. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి సుమారుగా 9.5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి ఈ సైటు. మనకి సైట్‌కి దగ్గరలోనే ఉన్నటువంటి పొలాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. మనకి సైట్‌కి దగ్గరలో ఉన్నటువంటి పొలాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. మనకి సైట్‌కి 200 మీటర్ల దూరంలో ఈ పొలాలండి. రైట్ సైడు పెద్ద లేఅవుట్ ఉందండి. లేఅవుట్ నుంచి మనకి రెండో బిట్ కింద మనం చెప్పుకోవచ్చు. మూడో బిట్ కింద మనం చెప్పుకోవచ్చండి ఈ సైటు. మొత్తం 3 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 65,00,000 చెప్తున్నారండి. సిట్టింగ్‌లో కూర్చుంటే తగ్గుతుంది. ఎకరం ధర వచ్చి 65,00,000 చెప్తున్నారు. సిట్టింగ్‌లో కూర్చుంటే తగ్గుతుంది. ఇప్పుడు మీరు రైట్‌లో చూసినటువంటి సీసీ రోడ్ వచ్చేసి మనకి ఒక విలేజ్ ఉందండి. చిన్న విలేజ్. ఆ విలేజ్‌లోకి వెళ్తుంది. ఇదేనండి మన సైటు. 3 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 65,00,000 చెప్తున్నారు. సిట్టింగ్‌లో కూర్చుంటే తగ్గుతుందండి. మనం కూర్చొని మాట్లాడుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి కరెక్ట్‌గా 50 మీటర్లు 50, 60 మీటర్లు సీసీ రోడ్ నుండి ప్రయాణించిన తర్వాత గ్రావెల్ కమ్ మెటల్ రోడ్ అండి. ఈ మెటల్ రోడ్‌ని ఆనుకొని ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి మనకి సీసీ రోడ్డు ఎండింగ్‌లో దాదాపుగా ఈ సైట్ సీసీ రోడ్ ఎండింగ్‌లో మనకి ఉంటుందండి. మెటల్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది సైటు. మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఈ సైట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అనేది ఈ సైట్‌కి ఉంటుంది. అయితే ఈ ఏరియాలో బోర్లు తీసినట్లయితే మనకి కేవలం 60 అడుగుల్లో 3 ఇంచీల వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుందని మనకి చెప్పడం జరిగిందండి. మీరు చుట్టూ కూడా వీడియోలో చూడవచ్చు. ఈ సైట్‌కి చుట్టూ కూడా బోర్‌లనేవి ఉన్నాయండి. కేవలం 60 అడుగులు మనం డ్రిల్ వేసినట్లయితే మనకు 3 ఇంచీల వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. బిట్ అయితే మాత్రం బానే ఉంటుంది. దాదాపుగా స్క్వేర్ బిట్‌లనే ఉంటుందండి. సైట్ వచ్చేసి 3 ఎకరాలు పైనే ఉంటుంది రఫ్‌గా మనకి. అయితే ఈ సైట్‌కి దగ్గరలో ఒక నది ఉండడం వలన ఈ ఏరియా అంతా సస్యశ్యామలంగా ఉందండి. ఈ ఏరియా అంతా కూడా మనకి చాలా పచ్చదనంతో కూడుకున్న వాతావరణం అయితే ఉంటుంది. పూర్తిగా ఎర్రనేల అనేది వస్తుందండి ఈ సైటు. మనకి ఎర్రనేల వస్తుంది. అన్ని పంటలకి అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా కూరగాయలు పండుతాయండి. అలాగే మనకి వరి, చెరుకు, మొక్కజొన్న ఇతరితర అన్ని పంటలకు కూడా మనకి అనుకూలమైన నేలనే చెప్పవచ్చు. మన సైట్‌కి ఆనుకొని 3 ఫేజ్ కరెంట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది. డబుల్ రోడ్‌కొచ్చేసరికి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి. డబుల్ రోడ్‌కొచ్చేసరికి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. సీసీ రోడ్డుకైతే అతి దగ్గరలో ఉంటుందండి. సీసీ రోడ్ ఎండింగ్‌లో ఈ సైట్ అనేది మనకుంటుంది. అయితే మనకి మెటల్ రోడ్ ఫేసింగ్ అనేది ఉంటుందండి. ఇది విలేజు. ఈ సైట్‌కి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ అండి మనకి. చాలా బావుంటుందండి ఏరియా. జిల్లా కేంద్రానికి అతి తక్కువ దూరంలో మంచి రోడ్డు సౌకర్యంతో మనకి చాలా మంచి సైట్ అండి. అన్ని పంటలకి అనుకూలమైన నేల. అలాగే ఏదైనా లేఅవుట్ ఏసుకున్నా కూడా మనకి వెళ్ళిపోతుందండి ఈ సైటు. ఎందుకంటే దీనికి రెండో బిట్టు, మూడో బిట్టు లేఅవుట్ ఉందండి. పెద్ద లేఅవుటు. చుట్టూ కూడా చాలా బావుంటుంది వాతావరణం. మంచి రోడ్డు సౌకర్యంతో రీజనబుల్ రేట్ అండి.
65,00,000 చెప్తున్నారు. సిట్టింగ్‌లో కూర్చుంటే తగ్గుతదండి. చాలా వరకు సిట్టింగ్‌లో కూర్చుంటే మనకి తగ్గే అవకాశం ఉంటుంది. మనకి జిల్లా కేంద్రానికి దగ్గరగాను ఆహ్, అలాగే డబుల్ రోడ్డుకి కూడా మనకి దగ్గరగానే ఉంటుందండి. ఈ సైట్ అయితే చాలా బావుంటుంది. మీరు సాయిలు మన సైట్‌ని ఆనుకొని ఏ రకమైన పంటలు పండుతున్నాయనేది మీరు చూడవచ్చు. ఇటువంటి నేలల్లో మనకి అన్ని పంటలు కూడా పండుతాయండి. డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నంబర్ ఉంటుంది. మీరు వీడియో నచ్చినట్లయితే కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలనేవి నేను అందిస్తానండి. ఏరియా మనకి చాలా చాలా బావుంటుంది. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటుంది. ఒక మండల కేంద్రానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి మనకి నేషనల్ హైవేకి 9:30-10 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్